ఆఫీసులో పోలీసులు సోదాలు నిర్వహించారు. గత అర్ధరాత్రి ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, చారి, సుధీర్లను అరెస్టు చేసిన పోలీసులు బుధవారం మధ్యాహ్నం ఎన్టీవీ కార్యాలయానికి వెళ్లారు. సెక్యూరిటీని తోసేసి ఆఫీసులోకి చొచ్చుకు వెళ్లారు. కంప్యూటర్లు, సర్వర్ రూమ్లను సీజ్ చేస్తామంటూ బెదిరింపులకు గురిచేశారు. సెర్చ్ వారెంట్ లేకుండానే సోదాలు జరిపారు. దీంతో జర్నలిస్టులు సెర్చ్ వారెంట్ ఉందా అని అడగగానే ఎన్టీవీ ఆఫీసు నుండి బయటకు వెళ్లిపోయారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎన్టీవీ ఆఫీసులో సోదాలు, జర్నలిస్టుల అరెస్టుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి మహిళా ఐఏఎస్లకు సంబంధించి వార్తా కథనాలు ప్రసారం చేయడంపై ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రసారం చేసిన కథనం వ్యక్తిత్వ హననం చేసేలా ఉందనుకుంటే న్యాయస్థానాల ద్వారా చర్యలు తీసుకోవాలే కానీ ఇలా దాడులు, అరెస్టులు చేయడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఛానల్ ఆఫీసులో సోదాలు, జర్నలిస్టుల అరెస్టులపై మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, తలసాని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, టీపీసీసీ నాయకులు జగ్గారెడ్డి, జర్నలిస్టుల సంఘాలు తీవ్రంగా ఖండించారు. మీడియాలో కథనాలు రాస్తే ప్రభుత్వం పోలీసులతో బెదిరింపులకు దిగడం సరికాదని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, నల్లగొండ జిల్లా ఐఏఎస్ కు సంబంధించినటువంటి ప్రసారమైనటువంటి వార్తల నేపథ్యంలోనే ముగ్గురు ఎన్టీవీకి సంబంధించిన జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి ప్రధానమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు సంక్రాంతి పండుగ వేళ అందరూ కూడా ఊర్లోకి వెళ్తున్న సమయంలోనే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి, ఇళ్లకు వెళ్లి బలవంతంగా అరెస్ట్ చేసిన ఎటువంటి నోటీసులు ఇవ్వలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జర్నలిస్ట్ సంఘాలు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేత కానీ మండిపడుతుంది. ఎందుకంటే ఒక జర్నలిస్టుల మీద ఇంత అక్రమంగా అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదని భావిస్తున్నారు. ఎందుకంటే అలా మనం చూస్తే ప్రస్తుతానికి అయితే సీసెస్ కార్యాలయం దగ్గర ఇదే సీసెస్ లో సెకండ్ ఫ్లోర్నే వాళ్ళు ముగ్గురికి సంబంధించినటువంటి జర్నలిస్టులను కూడా లోపల పెట్టి విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకవేళ లీగల్ గా ఒపీనియన్ తీసుకోవాల్సి పడుతుంది. లీగల్ గా వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. ఫస్ట్ నోటీసు, సెకండ్ నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులకు వాళ్ళు రెస్పాండ్ కాకుండా తదుపరి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి. సెకండ్ టైం కూడా నోటీసులు ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ కాకుంటే న్యాయపరంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎవరికైనా కానివ్వండి. ఇప్పుడు వీళ్ళకి మాత్రము ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి ఆదేశాలు లేకుండా డైరెక్ట్ గా ఇళ్లకి వెళ్ళి అరెస్ట్ చేసిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నిన్న రాత్రి కూడా తన ప్రాంతానికి ఒక బ్యాంకాక్ వెళ్తున్న నేపథ్యంలోనే ఇన్పుట్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో దొంతు రమేష్ కూడా ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అది అదుపులోకి తీసుకొని జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి మరొక చూసుకుంటే చారిని కూడా అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సుధీర్ను కూడా అదుపులోకి తీసుకోవడం. ఈ ఇంటికి సంబంధించినటువంటి ముగ్గురిని కాదు ఇదే పోలీస్ స్టేషన్లో సీసెస్ లో పెట్టి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు కార్యాలయానికి వెళ్ళి కూడా ఎటువంటి ఆర్డర్స్ అంటే సెర్చ్ వారెంట్ లేకుండా కూడా సోదాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అక్కడ కూడా పోలీసుల మధ్య ఒక వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మనం సీసెస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అధికారులు కూడా తనను విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే జరిగినట్టు వార్త ఏంది, ఎప్పటి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇదంతా వాళ్ళు చర్చ చేసుకోవాలి. అట్లా కాకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడటం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ప్రజా సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కూడా జగ్గారెడ్డి కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, ఇది అక్రమ అరెస్టు చేయడం ఇది పార్టీకే విరుద్ధం అని చెప్పినటువంటి పరిస్థితి. పార్టీ కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్న విధంగా ఉంటుందని చెప్పేసి మండిపడుతున్న పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి మండిపడుతుంటే మిగతా పార్టీ నేతలు కూడా అందరూ కూడా హరీష్ రావు గాను ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. జర్నలిస్ట్ సంఘాలు కూడా మండిపడుతుంది. ఎందుకంటే ఒకవేళ అరెస్ట్ అంటే జర్నలిస్టుల మీద ఎంత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొంటుందంటే అసలు వార్తలను వెలికి తీసే పరిస్థితి లేకుండా పోతున్నదని చెప్పేసి మండిపడుతున్న పరిస్థితి. ఎందుకంటే మనం చేయాల్సింది కూడా ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఎక్కడ ఏం జరిగినా, ఏ మూలన జరిగినదంతా కూడా వెలికి తీసి బయటకు ప్రసారాలు చేసేటువంటి పరిస్థితి మీడియాకు ఉన్నది. కనుక ఇట్లా అక్రమ అరెస్టులు చేయడం వలన ప్రసారాలు చేయలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నదని చెప్పి మండిపడుతున్నటువంటి ప్రజా సంఘాలు కూడా ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఉదయం నుంచి రాత్రి నుంచి కూడా వాళ్ళు ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి సీసెస్ లో పెట్టారు. వాళ్ళని విచారణ పేరుతో వాళ్ళకి ఇబ్బందులకు గురి చేస్తామని చెప్పేసి తెలుస్తున్నటువంటి ప్రసారం అయితే ఉంది. ఎందుకంటే సమాచారం వీళ్ళని ఇప్పుడు కాసేపటి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం పంపిస్తారా, లేకుంటే నోటీసులు ఇచ్చి పంపిస్తారా, లేకుంటే జ్యుడిషియల్ రిమాండ్కి తరలిస్తారా అని కూడా ఉత్కంఠమైన వాతావరణం నెలకొంటున్నటువంటి పరిస్థితి అది ఇక్కడ సీసెస్ దగ్గర కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే వాళ్ళను కేవలము విచారణ పేరుతో తీసుకొచ్చి ఇంత హింసిస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఇబ్బందులకు గురైందంటే కనీసం వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి. తీసుకొచ్చి
నోటీసులు ఇచ్చి వాళ్ళకు సర్వీస్ పంపారు. కానీ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఫస్ట్ నోటీసు సెకండ్ నోటీసు ఇట్లా ఉంటుంది. లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. లీగల్గా ఒపీనియన్ తీసుకోకుండా లీగల్గా వెళ్ళకుండా ఎవరైనా తప్పు చేస్తే లీగల్గా వాడు పోరాడడానికి లీగల్ ఫైట్ చేయడానికి న్యాయస్థానం ఉన్నది. న్యాయస్థానంలో కూడా చూసుకోవాల్సిన పరిస్థితి కాకుండానే న్యాయస్థానానికి వెళ్లకుండా నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా వీళ్ళను అదుపులోకి తీసుకొచ్చి విచారిస్తున్న పరిస్థితి మొత్తం మీద విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఎందుకు పెద్ద పెద్ద కేసులు జరిగితే సిట్ చేయాలి. బట్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు ఉన్న సిట్ అన్నది ఆ సిట్ ఏం చేస్తున్నది ఎక్కడ వరకు ఫోన్ ట్యాపింగ్ వరకు తీసుకొచ్చిన పరిస్థితి లేదు. కానీ కేవలం ఒక ఐఏఎస్ మీద వార్త చేసినట్టు వార్త కోసం ఒక సిట్ ఏర్పాటు చేయడము ఏందని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కేవలం ఒక వార్త కోసము సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ ఏం చేస్తుంది? ఇటు పోలీసులు వేసిన సిట్ ఏదైతే ఉందో జర్నలిస్టుల పైన వేయడానికి పరిస్థితి ఉన్నది. ఈ జర్నలిస్టుల పైన వేసేట సిట్ అంటే ఇది వివిధ రూపాలు సిట్టు తలదాచుకున్న ఏదైతే ఉన్నదో అంకురార్పణ ప్రారంభించినటువంటి సిట్టు కేవలం మీడియా కోసం వేశారా, మీడియాలో వచ్చిన కథనాలనే వీళ్ళు వేధింపులకు గురి చేయడానికి వేశారా అన్న దానిపైన కూడా ఉత్కంఠ వాతావరణం నెలకొంటున్న పరిస్థితి. మరి ఇప్పుడు కాసేపట్లో తరలించినటువంటి తెలుస్తుంది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పరిస్థితి. సెకండ్ ఫ్లోర్ నుండి వీళ్ళు వైద్య పరీక్షల నిమిత్తము తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అరెస్ట్ చేశారా లేదా అనేది కూడా ఉత్కంఠంగా వాతావరణం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఇక్కడ వాహనాలు ఏదైతే ఉందో మన లోపలికి వెళ్ళలేమన్నటువంటి పరిస్థితి. లోపలికి ఎవరిని కూడా పంపడం లేదు. జర్నలిస్టులను కూడా ఎవరిని కూడా లోపలికి పంపట్లేదు. ఇలాంటి పరిస్థితి అయితే మళ్ళీ వాళ్ళకు కాసేపట్ల కిందికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి వాహనాలను కూడా హాస్పిటల్కు తరలించి అటు నుంచి డైరెక్ట్గా మొత్తం మీద జ్యుడిషియల్ రిమైండ్కు తరలించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం వరకు కూడా నోటీసులు ఇస్తామని చెప్పినటువంటి సిట్టు అధికారులు ఇప్పటివరకు నోటీసులు ఇవ్వలేదు. కేవలం వాళ్ళ విచారణ పేరుతో ఇప్పటివరకు కాలయాపన చేసి వాళ్ళని ఇప్పుడు కూడా సమయం గడుస్తున్న నేపథ్యంలో మనకు అరెస్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. అరెస్ట్ చేసి డైరెక్ట్గా జ్యుడిషియల్ రిమైండ్కు తరలించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా కానీ జర్నలిస్టుల పైన ఇట్లా అక్రమ అరెస్టులు అనేది కూడా చాలా మంది కూడా ఖండిస్తున్నారు. ఇక్కడ పక్కన ప్రజా సంఘాలు కానివ్వండి, జర్నలిస్ట్ సంఘాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉన్నది. మరి ఇది అసలు ఎవరు కర్మకర్త క్రియ ఎవరు కావాలని చేస్తున్నారు? ఎందుకంటే జరిగినట్టు వార్త ఏంది, అసలు జరుగుతున్న దర్యాప్తు ఏంది, ఈ కేసు కోసమే సపరేట్గా ఒక సిట్ ఏర్పాటు చేయడం అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే 3 జర్నలిస్టులు ఉన్నారు. అదేవిధంగా 3 ఛానల్ శాటిలైట్ ఛానల్తో పాటు యూట్యూబర్స్ పైన కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి. మొత్తం 9 ఛానల్స్ పైన కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి. కేవలం ఎన్టీవీకి సంబంధించినటువంటి ప్రతినిధులు మాత్రమే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి మిగతా వారికి మనం నోటీసులు ఇచ్చి పంపించామని చెప్తున్నారు. బట్ మరి వీళ్ళకి కూడా నోటీస్ ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి ఉండాలి. కానీ నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా వీళ్ళని తీసుకొచ్చి విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది, ఎవరైనా చేసుకోవాలి. కానీ సంక్రాంతి పండుగ సందర్భంలోనే ఇక్కడ లీవులు ఉండడము, న్యాయస్థానాలకు సెలవు కావడం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పోలీసులు కావాలని ఇట్లా రైడ్లు చేసి సోదాలు చేసి అరెస్టులకు పాల్పడుతున్నారని కూడా ప్రధానమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా కూడా జరుగుతున్న వార్త. ఇది ఒక జిల్లా కలెక్టర్ సంబంధించినటువంటి వార్త కోసం ఇంత సిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే స్వయంగా జగ్గారెడ్డి కూడా ఖండిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మిగతా బీఆర్ఎస్ పార్టీ నేతలు కానివ్వండి, బీజేపీకి ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తారు. జర్నలిస్టుల పైన ఇట్లా అక్రమ అరెస్టులు సరికాదు. జర్నలిస్టులకు స్వేచ్ఛ ఉండాలా. ఏ వార్తని వాళ్ళు వేసేటువంటి స్వేచ్ఛ ఉంటేనే రేపు భవిష్యత్తులో ఇటువంటి కూడా బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఉంటే కనుక ఇట్లా మనం ఎక్కడికక్కడ పోలీసులతో నీ సిట్లు పెట్టి కట్టడి చేస్తే వార్తని సేకరించలేకపోతున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి ప్రజా సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతానికైతే సిట్టు దగ్గర ఉన్నాం. సిట్టు లోపల విచారణ పేరుతో తనకి ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితిని 3 జర్నలిస్టులను ఇక్కడ నుంచి కాసేపట్లో హాస్పిటల్ తరలించి హాస్పిటల్ నుంచి రిమైండ్కు తరలించేటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కనీసం కుటుంబ సభ్యులకు కూడా ఏం సమాచారం లేదు. డైరెక్ట్గా పోలీసులు పోయి డోర్లు తలుపులన్నీ కూడా డోర్లు కొట్టి పగలగొట్టి తీసుకొచ్చారని చెప్పి కుటుంబ సభ్యులు కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి. ఒక జర్నలిస్ట్ కావాలంటే ఒక నోటీసు సర్వ్ చేయాలి. నోటీస్ రెస్పాండ్ కాకుంటే సెకండ్ నోటీస్ ఇవ్వాలి. సెకండ్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా కాకుండా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటుందో పోలీసులు ఆ విధంగా చేయకుండా డైరెక్ట్ గానే ఇళ్లకు వెళ్ళేసి ఎక్కడ శాటిలైట్ నెట్వర్క్ ద్వారా ఏదైతే ఉందో దాని ఆధారంగా పట్టుకొచ్చారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ కాసేపటి నుంచి కూడా జ్యుడిషియల్ రిమాండ్కి తరలించేటువంటి పరిస్థితి తెలుస్తా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. మంత్రి కోమటిరెడ్డి మహిళా ఐఏఎస్లకు సంబంధించి వార్తా కథనాలు ప్రసారం చేయడంపై 3 ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రసారం చేసిన కథనం వ్యక్తిత్వ హననం చేసేలా ఉందనుకుంటే న్యాయస్థానాల ద్వారా చర్యలు తీసుకోవాలి. కానీ ఇలా దాడులు, అరెస్టులు చేయడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఛానల్ ఆఫీసులో సోదాలు, జర్నలిస్టుల అరెస్టులపై మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, తలసాని, సిపిఐ జాతీయ నాయకులు
నారాయణ, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, టీపీసీసీ నాయకులు జగ్గారెడ్డి, జర్నలిస్టుల సంఘాలు తీవ్రంగా ఖండించారు. మీడియాలో కథనాలు రాస్తే ప్రభుత్వం పోలీసులతో బెదిరింపులకు దిగడం సరికాదని అన్నారు. దాడి మంచిది కాదు. జర్నలిస్ట్ అనేవాళ్ళు అనేక అంశాలను పైకి తీసుకుంటారు. దాని ఆధారం ఉందా లేదా అని తేల్చాల్సిన అవసరం ఉంది. అది సమగ్ర విచారణ జరిగిన తర్వాత నిజ నిర్ధారణ జరిగిన తర్వాత అరెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఆరోపణ వచ్చింది, సిట్ వేశారు, వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా అది మంచిది కాదు. జర్నలిస్ట్ పైన ఆ విధంగా అక్రమ కేసులు పెడితే అది సమాజానికి క్షేమం కాదు. ఒకటి రెండోది నిజాన్ని బయట రాకుండా ఆపేయడానికి ఉపయోగపడుతుంది. అలాంటివి నిరాధారమైన ఉంటే ఏదైనా చర్య తీసుకోవచ్చు. కానీ ఏం ప్రూవ్ కాకుండానే నిజాన్ని జరగకుండానే సిట్ రిపోర్ట్ రాకుండా అరెస్ట్ చేసి లోపల పడేసారంటే ఇక మీకు హక్కు చట్టం ఉంది కాబట్టి ఆ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వాళ్ళు విడుదల చెప్పి కోరుతాం. రాష్ట్రంలో జర్నలిస్టుల అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక ఛానల్లో అది కథనాలు వేశారని చెప్పి నెపంతో నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేయడం సమంజసమైన విషయం కాదు. ఎందుకంటే జరుగుతున్న వాస్తవాల్ని, ప్రజల్లో జరుగుతున్న చర్చని బాహ్య ప్రపంచానికి తెలియజెప్పాల్సిన బాధ్యత మీడియా ప్రతినిధులకు, పత్రికా ప్రతినిధులకు ఉన్నది. ఆ బాధ్యతను మా జర్నలిస్ట్ మిత్రులు నెరవేర్చారని చెప్పి అనుకుంటున్నాం. ఆ నెరవేర్చే దాన్ని నిరోధించడానికి మేము చెప్పినట్టే చేయాలి, మా ప్రభుత్వం మీదనే నిందలేస్తారా, మా మంత్రుల మీద నిందలేస్తారా అనే ఒక కక్షపూరిత ధోరణితో, అహంకారమైన ధోరణితో కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ప్రభుత్వానికి వినయించుకుంటున్నాను. ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఏదైనా ఛానల్ కావచ్చు, పత్రిక కావచ్చు, ఆ పత్రికలో వచ్చిన కథనాలు మీకు వ్యతిరేకంగా ఉంటే ఆ కథనాల మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీకుంటది. దాంట్లో ఉన్న నిజాలని నిగ్గుదేల్చాల్సిన బాధ్యత మీకుంటది. అవన్నీ వదిలిపెట్టేసి రాసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది సమంజసమైనది కాదు. ఇది మీడియా స్వేచ్ఛను హరించడమే అని చెప్పి మేమందరం కూడా గట్టిగా భావిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే వారిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇన్పుట్లో ఉన్న కొంత రమేష్, అదేవిధంగా సీనియర్ కరెస్పాండెంట్ పరిపూర్ణాచారి, అదేవిధంగా రిపోర్టర్ సుధీర్లను మధ్యరాత్రి ఇళ్లపోటీ వెళ్లి ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీగా రాబులు నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇక్కడ గతంలో అనేక సందర్భాల్లో అనేక సంఘటనల విషయంలో మీడియా అనేది కొన్ని కథనాలు వేస్తుంది. ఈరోజు ప్రజల్లో మీడియాలో వార్తల రూపంలో ప్రచురించారు తప్ప ఏ ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసో, ఒక ఆఫీసర్ ను టార్గెట్ చేసో, ఒక మంత్రిని టార్గెట్ చేసో ఈ రోజు మీడియా ఎక్కడ కూడా చేయదు. కాబట్టి ఈ రోజు మీడియాలో వచ్చిన ఒక స్టోరీ కథనానికి అనుగుణంగా తీసుకుని ఈ రోజు ప్రతినిధులు అరెస్ట్ చేసి ఈ విధంగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యక్తిగత ఖండిస్తా ఉంది. వెంటనే పోలీసులు స్వచ్ఛందంగా వాళ్ళందరినీ అరెస్ట్ అదుపులో తీసుకునే వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టాలి. వదిలిపెట్టి మీరు తదుపరి న్యాయపరమైన చర్యలు ఏమైనా కూడా మేము సహకరిస్తాము. జర్నలిస్ట్ సంఘాలుగా, ఇతర సంఘాలుగా ఎవరు కూడా మంచిది మంచి అంటాము, చెడు చెడు అంటాం తప్ప చెడు చేసినా కూడా మంచి అని చెప్పి ఏ సంఘం కూడా చెప్పదు. కాబట్టి ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్న నూతు రమేష్ గాని, పరిపూర్ణాచారి, సుధీర్లను వెంటనే పోలీసులు వదిలిపెట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం డిమాండ్ చేస్తా ఉంది. గతంలో గత 50-60 ఏళ్లుగా అనేక ప్రభుత్వాలలో కూడా అనేక కథనాల విషయంలో ఆ ప్రభుత్వాలు చేస్తున్న, పాలకులు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల విషయంలో కానీ ఆఫీసర్ మిగిలిన వాళ్ళు వెళ్ళిపోవచ్చాను బయట. మీ ఆఫీసులో పని చేసుకొని ఇక్కడ ఇక్కడ వాళ్ళండి వాళ్ళ చేతిలో కూర్చోమని నిలబడి వాళ్ళ చేతిలో కూర్చోమని మిగిలిన వాళ్ళు వెళ్ళిపోవచ్చాను బయట. మీ ఆఫీసులో పని చేసుకొని ఇక్కడ బులెటిన్లో షార్ట్